విజయవాడ నగర రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. 75 గ్రామాల విలీనంతో పాటు నగరానికి కొత్త డిజైన్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేషన్ను 120 డివిజన్ల దిశగా విస్తరించే భారీ ప్రణాళికపై కసరత్తు జరుగుతోంది. అదే సమయంలో విజయవాడ నగర విస్తీర్ణం దాదాపు 10 రెట్లు పెరిగి కొత్త నగర మ్యాప్ రూపుదిద్దుకుపోతుంది. ఈ పరిణామాలతో గ్రేటర్ విజయవాడ ప్రాజెక్ట్ వేగం పుంజుకుంటోంది. విజయవాడ నగర రూపురేఖలు ఊహించనంత వేగంగా మారిపోనున్నాయి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ త్వరలోనే గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందనుంది. ప్రస్తుతం 64 డివిజన్లు ఉన్న నగరాన్ని 120 డివిజన్ల దిశగా విస్తరించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 86 డివిజన్ల డ్రాఫ్ట్ను రూపొందించగా గ్రేటర్పై స్పష్టత రావడంతో దానిని 120 డివిజన్లుగా పెంచే దిశగా తక్షణ చర్యలు అవసరమవుతున్నాయి. గ్రేటర్ పరిధిలోకి వచ్చే విలీన గ్రామాలను కూడా డివిజన్లుగా వర్గీకరించనున్నారు. ఇక గ్రేటర్ విజయవాడ అమలుతో నగర విస్తీర్ణం దాదాపు 10 రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 61.88 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరం గ్రేటర్గా మారాక 661.79 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. అంటే అదనంగా 599.91 చదరపు కిలోమీటర్ల ప్రాంతం నగరంలో కలిసిపోనుంది. గన్నవరం మండలం 157.08 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ 122.56 చదరపు కిలోమీటర్లు, ఇబ్రహీంపట్నం 77.66 చదరపు కిలోమీటర్లు, కంకిపాడు 65.7 చదరపు కిలోమీటర్లు, పెనమలూరు 64 చదరపు కిలోమీటర్లు, విజయవాడ రూరల్ 62.51 చదరపు కిలోమీటర్లు, ఉంగుటూరు 26.68 చదరపు కిలోమీటర్లు, జీ కొండూరు 23.72 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాలు గ్రేటర్లో అంతర్భాగమవుతాయి. మొత్తంగా 75 గ్రామ పంచాయతీల విలీనంతో విజయవాడ నగర ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. గన్నవరం నియోజకవర్గంలో 19 గ్రామాలు, ఉంగుటూరు మండలంలో 2 గ్రామాలు, విజయవాడ రూరల్ మండలంలో 10 గ్రామాలు, మైలవరం నియోజకవర్గంలో 23 గ్రామాలు, పెనమలూరు నియోజకవర్గంలో 19 గ్రామాలు గ్రేటర్ పరిధిలోకొస్తాయి. వీటిలో అజ్జంపూడి, గన్నవరం, కేసరపల్లి, ఎనికేపాడు, నున్న, రాయనపాడు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కంకిపాడు, కానూరు, పోరంకి, తాడిగడప వంటి గ్రామాలు ఉన్నాయి. ఈ భారీ విలీనంతో గ్రామీణ నగర సమీకరణం పూర్తిగా మారిపోనుంది. కొత్త నగర మ్యాప్ రూపకల్పనతో పాటు 120 డివిజన్ల దిశగా రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 661.79 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో గ్రేటర్ విజయవాడ నగరం ఒక కొత్త రూపాన్ని సంతరించుకోనుంది.